ఓకే. సో టుడే మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి ఈ క్లాస్లో ప్రిపోజిషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ప్రిపోజిషన్స్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ద పొజిషన్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ థింగ్స్. ఏదైనా వస్తువు కానీ ఒక పర్సన్ గురించి కానీ సో వాళ్ళ యొక్క పొజిషన్ని మనం నౌన్ ప్రొనౌన్స్ ముందు యూజ్ చేస్తాం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్లో. సో దాన్ని మనం ప్రిపోజిషన్స్ అంటాం. సో ప్రిపోజిషన్స్ we have so many types of prepositions. మనకి చాలా ప్రిపోజిషన్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ప్లేస్, డైరెక్షన్, టైం అంటే వీటిని బేస్ చేసుకుని ఫస్ట్ మనకి ఇన్, అట్, ఆన్, ఇన్, అట్, ఆన్. సో ఇవి ఎక్కువ యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఇన్, అట్, ఆన్. సో ఇన్ చూద్దాం ఫస్ట్, ప్లేస్ అండ్ డైరెక్షన్స్ వైజ్. సో ఫస్ట్ ప్లేస్ అండ్ డైరెక్షన్ వైజ్ గా ఇన్, ఆన్, అట్ చూద్దాం. సో ఇన్ వచ్చేసి he lives in India. So country. So they are in a line. So ఇక్కడ కంట్రీలో ఉంటున్నాడు, నివసిస్తున్నాడు. They are in a line. There is some మనం అలా ఇన్ యూస్ చేసి మనం ప్లేస్ కానీ డైరెక్షన్స్ కానీ చెప్పొచ్చు. నెక్స్ట్ అట్ యూస్ చేసి ఓపెన్ బుక్స్ అట్ పేజ్ నెంబర్ 20. I am working at TCS. ఓకే. సో మనం ఎక్కడైతే చేస్తామో మనకి ఫర్ ఎగ్జాంపుల్గా మనం అట్ టీసీఎస్ మనం వర్క్ చేసే ప్లేస్ని ఇక్కడ ప్లేసెస్కి ఇన్ యూస్ చేయాలి. ఎక్కడైతే ఉంటుందో మనం వర్క్ చేసే వాటికి టీసీఎస్ కానీ సమ్ అదర్ వర్కింగ్ ప్లేసెస్ ఉంటే అట్ యూస్ చేయాలి. అది ఎక్కడైతే అది ఏ ఏరియాలో ఉందో అదే కంట్రీ కానీ సమ్ సిటీస్ కానీ టౌన్స్ కానీ అయితే అప్పుడు ఇన్ యూస్ చేస్తాం. ప్లేసెస్ అయితే అట్ యూస్ చేస్తాం. ఐఎమ్ వర్కింగ్ ఎట్ టీసీఎస్. ఓకే. అట్ దానికి యూస్ చేస్తాం. ఆన్ చూడండి, ఆన్ ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద పిక్చర్ ఈజ్ ఆన్ పేజ్ నెంబర్ 20. he for example he lives on 3rd floor. ఓకే. సో ఇలా రాస్తాం మనం ఆన్ అనేది. ఓకే. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, పిక్చర్ ఈజ్ ఆన్ పేజ్ నెంబర్ 20. ద బుక్ హీ లివ్స్ ఆన్ 3rd floor. సో అది ప్లేస్, డైరెక్షన్ అండ్ టైం. ప్లేస్కి వచ్చినప్పుడు, డైరెక్షన్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు టైం చూడండి. టైంకి కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, కొన్ని క్లూస్ అనమాట. అట్ యూస్ చేసేటప్పుడు టైం చెప్పేటప్పుడు పర్టికులర్ టైం. ఆన్ వచ్చి డేస్ అండ్ డేట్స్కి, ఇన్ వచ్చి ఇయర్స్ అండ్ మంత్స్కి. సో ఇప్పుడు చూడండి అట్ యూస్ చేసేటప్పుడు పర్టికులర్ టైం ఉన్నాం కదా. పర్టికులర్ టైం అంటే అట్ 6 PM. అట్ 6 PM చెప్తాం, లేకపోతే 5:30. ఎగ్జాక్ట్ టైం చెప్పేటప్పుడు అట్ చెప్తాం. డేస్ అండ్ డేట్స్ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ హీ వాజ్ బోర్న్ ఇన్ 2000 అనొచ్చు. he was born on he was born on. సో ఆన్ వచ్చేటప్పటికి మనకి డేస్ అండ్ డేట్స్ అనే కదా. he was born on Sunday. సో ఆన్ రాయొచ్చు. అదే ఇక్కడికి వచ్చేటప్పుడు ఇయర్స్ మెన్షన్ చేస్తాం. చూడండి he was born in 2000. ఓకే. సో ఆన్ వచ్చేటప్పటికి డే కానీ డేట్స్ కానీ, ఇన్ వచ్చేటప్పటికి మంత్స్ ఏంటి ఇన్ 2000, లేకపోతే ఇన్ జూలై, ఇన్ ఫిబ్రవరి, ఇన్ జనవరి. సో ప్లేసెస్కి, డైరెక్షన్కి, టైంకి ఇన్, అట్, ఆన్. అట్ ఎప్పుడు పర్టికులర్ టైం చెప్తాం. హీ విల్ కమ్ అట్ 6 PM. దే విల్ కమ్ అట్ 5:30 PM. సో అలాగా అట్ యూస్ చేసిన పర్టికులర్ టైం చెప్పేటప్పుడు అట్ యూస్ చేస్తాం. ఓకే. సో మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి సో ఓకే. ఇప్పుడు చూడండి. సో ఇన్, ఆన్, అట్ గురించి మాట్లాడుకున్నాము. సో ప్రిపోజిషన్స్ లో ఇప్పుడు బిట్వీన్, అమాంగ్, త్రూ, టువర్డ్స్, అబౌవ్, అక్రాస్, అలాంగ్, ఓవర్ అండ్ బై ఆర్ విత్. సో వీటి గురించి మాట్లాడుకుందాం. సో బిట్వీన్, అమాంగ్. సో బిట్వీన్, అమాంగ్ అంటే బిట్వీన్ అనేది ఇప్పుడు టూ పీపుల్ కానీ టూ థింగ్స్ మధ్యన గురించి మాట్లాడుకుంటాం. బిట్వీన్ టూ, ఇది టూ. అమాంగ్ అంటే మోర్ దెన్ టూ వస్తుంది.
more than 2. ఓకే, సో త్రో అంటే మనకి తెలుగు మీనింగ్ లో ద్వారా అని వస్తుంది. టువర్డ్స్ అంటే ఇన్ ఫ్రంట్ అని వస్తుంది. టువర్డ్స్ అంటే సేమ్ డైరెక్షన్ లో మనం ఒకటే డైరెక్షన్ స్ట్రైట్ వే టువర్డ్స్ ద హౌస్ ఈస్ టువర్డ్స్ ద ఏదైనా ఒక అడ్రస్ చెప్పాలనుకోండి టువర్డ్స్ అని యూజ్ చేస్తాం. త్రో ఒకటి. నెక్స్ట్ అబౌవ్, అక్రాస్. అబౌవ్ అంటే కొంచెం పైన ఉండడం, అబౌవ్. ఫర్ ఎగ్జాంపుల్ ద క్లాక్ ఈజ్ అబౌవ్ ద బ్లాక్ బోర్డ్ అండి. ద క్లాక్ ఈజ్ అబౌవ్ ద బ్లాక్ బోర్డ్. సో అక్రాస్, అక్రాస్ కి మనం అక్రాస్ కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అక్రాస్ అంటే మనకి తెలుగులో చెప్పాలంటే అడ్డంగానే వస్తుంది. సో దానికి మీనింగ్ ఏమొస్తుందంటే సర్ ఆర్థర్ కాటన్ బిల్ట్ ఏ బ్రిడ్జ్ అక్రాస్ ద గోదావరి రివర్. ఓకే, సో అక్రాస్ కి అలా వస్తుంది. నెక్స్ట్ అలాంగ్, అలాంగ్ అండ్ త్రో, అలాంగ్ టూ వర్డ్స్ సో సిమిలర్ గా ఉంటాయి. ఓవర్, ఓవర్ అంటే ఒక డైరెక్షన్ అంటూ ఉండదు. అబౌవ్ అంటే డైరెక్షన్ ఉంటుంది. ఏంటి ఒక పర్టికులర్ ద క్లాక్ ఈజ్ అబౌవ్ ద బ్లాక్ బోర్డ్ అని. అబౌవ్ ద బ్లాక్ బోర్డ్ అంటే బ్లాక్ బోర్డ్ పైన ఉంటుంది. ఓవర్ అంటే ఇప్పుడు మనం బర్డ్స్ గురించి చెప్తాం. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద బిల్డింగ్. సో ఒక డైరెక్షన్ అంటూ ఉండదు. సో బై అండ్ నెక్స్ట్ బై విత్. బై వచ్చేసి కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాం. విత్ వచ్చేసి ఇప్పుడు బై అంటే నేను కాలేజీకి రోజు బస్సులో వస్తాను. సో అప్పుడు బస్ కానీ సో మనం ఎనీ అదర్ ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేసేటప్పుడు మనం బై యూజ్ చేస్తాం. అదే విత్ అయితే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఓకే దానికి యూజ్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్కి యూజ్ చేస్తాం. I will get the information by an email అంటాం. I will get the information by an email. ఈమెయిల్ అంటే కమ్యూనికేషన్ అది. ట్రాన్స్పోర్ట్కి బై, ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్కి బై యూజ్ చేస్తాం. విత్ వచ్చేటప్పటికి ఏదైనా థింగ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ దానికి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సిన్స్, ఫర్. సిన్స్ ఆర్ ఫర్. సిన్స్ వచ్చేసి పాయింట్ ఆఫ్ టైం. నెక్స్ట్ ఫర్ వచ్చి పీరియడ్ ఆఫ్ టైం. రైట్. సో పాయింట్ ఆఫ్ టైం అంటే పర్టికులర్ డేట్ కానీ పర్టికులర్ ఇయర్ కానీ పర్టికులర్ మంత్ కానీ చెప్తూ ఉంటాం. సో పీరియడ్ ఆఫ్ టైం అంటే పర్టికులర్గా మనకి ఒక టైం అంటూ తెలియదు. ఒక ఇయర్ కానీ ఒక 4 months అని చెప్తూ ఉంటాం. లేకపోతే ఒక 2 hours అని చెప్తూ ఉంటాం. ఇక్కడ ఒక 2 hours అని చెప్తాం. అంతేగాని ఒక పర్టికులర్ మనకి టైం అంటూ తెలియదు. ఓకే, సో ఇప్పుడు చూడండి బిట్వీన్ అంటే 2 things కానీ 2 persons గురించి కానీ చెప్పేటప్పుడు బిట్వీన్ యూజ్ చేస్తాం. మోర్ దాన్ 2 అంటే అమౌంట్. సో త్రో అంటే ఏదైనా ద్వారా చెప్తాం. ఇప్పుడు మనకి విండో నుంచి గాలి వేస్తుందని ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్పాను అనుకోండి. ద ఎయిర్ ఈస్ కమింగ్ త్రూ ద విండో. ఐ విల్ త్రో ఏ పేపర్. I will throw a paper through the window. నేను విండో నుంచి ఒక పేపర్ విసిరేసాను. త్రో. 2 words అంటే స్ట్రైట్ డైరెక్షన్. నెక్స్ట్ అబౌవ్, అక్రాస్. అక్రాస్ అంటే కొంచెం అక్రాస్ గా, క్రాస్ అడ్డంగా వస్తుంది. అలాంగ్, ఓవర్ అండ్ బై, విత్. ఓకే, సో అలాగే మనం ఆఫ్ అని యూజ్ చేస్తాం. OFF, ఆఫ్. ఆఫ్ కూడా ప్రిపోజిషనే. ఆఫ్ అంటే క్లోజ్ టు అన్నమాట. క్లోజ్ టు అంటే వద్దు అని వస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే మీకు అర్థం ఉంటుంది. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్ అంటాం, స్విచ్ ఆఫ్ ద లైట్. ఓకే, ఆఫ్ కూడా ప్రిపోజిషనే. సో ఆఫ్ అండ్ బిహైండ్ వస్తుంది, అండర్ వస్తుంది. ఓకే, సో మెనీ ప్రిపోజిషన్స్. మనకి చాలా ప్రిపోజిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకే, సో యూ గెట్ ఎ క్లియర్ ఐడియా. ఓకే, సో ఇప్పుడు చూడండి ప్రిపోజిషన్స్. ఇప్పటివరకు మనం కొన్ని ప్రిపోజిషన్స్ చూసాం.
in, on, at, by, with, above, across, through, towards, along, above, between, among. So behind, of. సో ఈ ప్రిపోజిషన్స్ లో ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ చేద్దాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ బ్లాంక్. we lived dash the USA dash 3 years. సో we lived, మనం ఏం చెప్పుకున్నాం, ప్లేస్ అండ్ డైరెక్షన్. ఇక్కడ ప్లేస్ ఇన్ ద USA, సో ఏమొస్తుంది, ఇన్ వస్తుంది. ద USA dash 3 years, ఫర్ 3 years. ఫర్ ఎప్పుడు చెప్పాను, పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పాను. సో ఇక్కడ 3 years అన్నాడు, ఇన్ రాదు. ఓకే, ఫర్ 3 years USA for 3 years, period of time. So the office is open dash 10 a.m. dash 6 p.m. The office is open from అంటే 10 a.m. నుండి 6 p.m. వరకు ఓపెన్ చేసి ఉంటుంది అని చెప్తున్నాడు. సో 10 a.m. and 6 p.m. 10 a.m. to 6 p.m. ఓకే, నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్. she has been suffering from fever. She has been suffering from fever. Fourth one. The boy fell dash a bicycle. సైకిల్ నుంచి పడిపోయాడు, సైకిల్ తొక్కుతూ అనుకున్నా. సో OFF, ఆఫ్. అర్థమైందా? సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్. దే కట్ ఫ్రూట్స్ డాష్ ఏ నైఫ్. సో ఇందాక బైకి విత్ కి చెప్పాను చూడండి. బై అంటే మనం దేనికి యూజ్ చేస్తాం, ట్రాన్స్పోర్ట్ కి, కమ్యూనికేషన్ కి. విత్ చూడండి, థింగ్స్, ఆబ్జెక్ట్స్ కి. విత్, దే కట్ ఫ్రూట్స్ విత్ ఏ నైఫ్. హీ గోస్ టు స్కూల్ డాష్ బై ఆర్ విత్. ఇక్కడ కూడా చూడండి, బై విత్. బై ఎప్పుడే యూజ్ చేస్తాం, ఓన్లీ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ కి. ఇక్కడ బై ఫుట్ అన్నాడు. ఇక్కడ మనం పార్ట్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ ఇలాంటి వాటికి బై ఫుట్ అంటే, ఇక్కడ చూడండి, హీ గోస్ టు స్కూల్ బై ఫుట్ అనకూడదు, విత్ ఫుట్. ఇక్కడ బస్ కానీ, ఏదైనా ట్రాన్స్పోర్ట్ కానీ, కమ్యూనికేషన్ వైజ్ కానీ, ఈమెయిల్ కానీ, లేకపోతే ఎనీ అదర్ సోషల్ మీడియాస్, ఫేస్బుక్ కానీ ఏదైనా ఇస్తే అప్పుడు బై వస్తుంది. ఇక్కడ హీ గోస్ టు స్కూల్, ఇక్కడ బస్ ఇస్తే బై వస్తుంది. సో ఫుట్ అన్నాడు. సో అతను నడుచుకుని కాలేజ్కి వెళ్తాడు. హీ గోస్ టు స్కూల్, స్కూల్కి బై వాక్ వెళ్తాడు. సో విత్ ఫుట్ అన్నాడు. హీ ప్రిఫర్స్ కాఫీ డాష్ దాన్ ఆర్ టు టీ. హీ ప్రిఫర్ కాఫీ టు టీ. ఓకే, టూ అంటే తెలుగులో మనకి మీనింగ్ ఏమొస్తుంది, టూ అంటే మనకి కు అంటాం కదా. సో అప్పటి వరకు. The office is open from 10 a.m. to 6 p.m. Okay, these are the examples for the prepositions. Okay, prepositions ki mana తీసుకున్న examples. Okay, I hope you understand. Thank you.